బతుకులు చిద్రం. సౌత్ గ్లాస్ పరిశ్రమలో పేలుడు, 5 కార్మికుల దుర్మరణం, 13 మంది గాయాలు. వారిలో పరువుల పరిస్థితి విషమం. చెల్లాచెదురైన మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలతో భీతావహం. మృతులు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిషా వాసుల గుర్తింపు. షాద్నగర్లో దుర్ఘటన, సీఎం దిగ్భ్రాంతి. మెదక్ జిల్లాలో గోడ రోడ్డు ప్రమాదం, 5 మృతి. నిన్న షాద్నగర్లో ఉన్న ఒక గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పేలుడు జరిగి 5 చనిపోయినరు. ఇంకొక 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇలాంటి అంటే పరిశ్రమల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోక కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి ఇండస్ట్రీస్ను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకుందాం. పార్టీ మారిన నాయకుల గురించి ఆలోచించొద్దు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం. శ్రేణులతో బారాస అధినేత కేసీఆర్ ఆయన ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజలతోనూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, హామీల అమలు ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది అని వాళ్ళతో మాట్లాడుతూ పార్టీ క్యాడర్కి లీడర్లకి ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కరు పోతే 10 మందిని తయారు చేసుకుందాం, ఇక వేరే పార్టీలకు వెళ్ళి నాయకులను తెచ్చుకునేది లేదు, ఉన్న పార్టీ కార్యకర్తలనే వాళ్ళ బుల్లెట్ల లాంటి కార్యకర్తలను మన దగ్గర వాళ్ళని తీర్చిదిద్దుకుందాం, వాళ్ళని ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేద్దామని కూడా ఆయన నిన్న కూడా మాట్లాడిండు. దానికి సంబంధించిన వార్త అది.